శృతిస్మృతిపురాణానాम् ఆలయం కరుణాకరం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. జ్ఞానదీపికకు స్వాగతం. నేను మీ రాధికా శ్రీనివాస్ని. సౌందర్యలహరిలో 2వ శ్లోకాన్ని ఈరోజు మనం మొదలు పెట్టుకుందాం. తనీయాం సంపాంసుం తవ చరణ పంకేరుహభవం విరించి సైంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం శౌరి కథమపి సహస్రేణ శిరసాం హరస్సంక్షుద్యైనం భజతి భసితో ధూళన విధిం. ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క పాద రేణువు యొక్క మహిమని చూపిస్తున్నారు ఆదిశంకరాచార్యులు. అమ్మవారి పాద రేణువుని సేకరించి ముగ్గురు 3 రకాల పనులు చేస్తున్నారంట. వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది చూద్దాం. అమ్మా, తవ చరణ పంకేరుహభవం, నీ పాదపద్మముల నుంచి పుట్టిన పాంసం అంటే రేణువు, అంటే ఆ పాదపద్మం యొక్క పరాగం ఉంది కదా, ఆ పరాగంలో ఒక చిన్న రేణువు. ఆ రేణువు ఎలాంటిది, ఎలా ఉందంట? తనీయాంశం అంటే అతి సూక్ష్మమైనది, అంటే ఎవరి మానవ కంటికి కూడా కనిపించదు, అంత సూక్ష్మమైన రేణువు. అటువంటి రేణువుని సేకరించంట మొట్టమొదటిగా విరించి అంటే బ్రహ్మదేవుడు ఏం చేస్తున్నారంట? ఆ రేణువుని సేకరించి దాన్ని జాగ్రత్తగా మలిచి, సంక్షుద్యైనం అంటే మలిచి దాన్ని ఏం చేస్తున్నారు? దాంతో సృష్టి లోకాన విరచయతి, లోకాలన్నిటినీ విరచయతి అంటే నిర్మిస్తున్నాడు అనమాట. లోకాల్ని, భువనాల్ని అంటే 14 భువనాల్ని, 14 లోకాల్ని ఆయన విరచయతి చక్కగా నిర్మిస్తున్నాడు అనమాట. ఎలా నిర్మిస్తున్నాడు? అవికలం, అవి ఏమి చెదిరిపోకుండా జాగ్రత్తగా ఉండేటట్టు నిర్మాణం చేస్తున్నాడమ్మా. అదంతా నీ పాద రేణువు నుండే తయారు చేశాడు అని చెప్తున్నారు. ఈ తయారు చేసిన పాదరేణువు నుంచి తయారు చేసిన సృష్టిని తరువాత హరి అంటే విష్ణు, శౌరి అంటే నారాయణుడు, విష్ణు. నారాయణుడు ఏం చేస్తున్నాడంట? జాగ్రత్తగా ఆ పాదరేణువు ద్వారా తయారైన ఆ సృష్టిని భరిస్తున్నాడంట. ఎలా భరిస్తున్నాడు ఆయన? తన సహస్రేణ శిరసాం, తన శిరస్సు మీద పెట్టుకొని, శిరస్సుకి ఆయన సహస్రేణ శిరసాం 1000 తలలున్న శిరస్సు, అంటే ఆదిశేషుడి రూపంలో, సంకర్షణుడి రూపంలో ఆయన ఈ లోకాలన్నిటిని, బ్రహ్మగారు తయారు చేసిన ఈ లోకాలన్నిటిని భరిస్తున్నాడమ్మా. ఎంత జాగ్రత్తగా భరిస్తున్నాడంటే అవి ఏమి కదలకుండా ఒక్కచోట జాగ్రత్తగా, పద్ధతిగా, కుదురుగా ఉండేటట్టు ఆయన వాటిల్ని ఆ లోకాల్ని భరిస్తున్నాడమ్మా. భరించిన తర్వాత ఏం జరుగుతుంది? సృష్టి అయిపోయింది, స్థితి అయిపోయింది. ఇప్పుడు లయకర్త ఎవరు? హరుడు అంటే శివుడు ఏం చేస్తున్నారు? దాన్ని జాగ్రత్తగా మళ్ళీ ఆ రేణువు నుంచి మళ్ళీ తయారైన ఈ సృష్టికి, ఆ భరిస్తున్న సృష్టి అంతటిని తీసుకొని సంక్షుద్యైనం చక్కగా మెత్తగా దాన్ని బాగా మలుస్తున్నారన్నమాట. మెత్తగా దాన్ని తయారు చేసి ఆ భస్మాన్నంతా భసితో ధూళన విధిం, తన శరీరానికి ఆ భస్మాన్నంతా పూసుకుంటున్నాడమ్మా. ప్రళయకాలంలో భస్మాన్ని పూసుకొని ప్రళయ తాండవం చేస్తున్నాడమ్మా హరుడు. ఇదంతా అంటే హరుడికి తెలుసు ఆ భస్మం ఎంత పవిత్రమైనది, అమ్మ పాద రేణువుల నుంచి పుట్టింది కాబట్టి ఆ భస్మాన్ని తన శరీరాన్ని అంతా పూసుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు శివుడు భస్మాన్ని ఎందుకు పూసుకుంటాడు? ఆయనకి భస్మం అంటే ఎందుకు ఇష్టమో అని అర్థమైంది కదా. అది కాబట్టి అమ్మవారి పాద రేణువు నుంచి, రేణువుకే ఇంత మహిమ ఉందే, ఆ రేణువుని సేకరించే ఈ ముగ్గురు సృష్టి, స్థితి, లయలు అనే కార్యాలు చేస్తున్నారే, అటువంటి అమ్మ పాద రేణువుకే అంత మహిమ ఉంటే అమ్మ ఎంత గొప్ప మహిమగల తల్లి. అటువంటి మహిమగల తల్లి అయిన ఆ కామాక్షి అమ్మ పాదములను పట్టుకొని ఆవిడ అనుగ్రహానికి మనమందరము పాత్రలు అవ్వాలని కోరుకుంటూ
కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. శ్రీమాత్రే నమః.